శ్రావణ మాసం వచ్చేసింది కదా! ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇలా రవ్వ పాయసం ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. తక్కువ టైంలోనే ఎంతో రుచికరంగా అయిపోతుంది. మరి ఇక లేట్ ఏమీ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని జీడిపప్పు, కిస్మిస్‌ని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరలా 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని ముప్పావు కప్పు దాకా రవ్వని వేసేసి దోరగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న రవ్వలో మనము అరకప్పు దాకా వాటర్‌ని వేసేసి చక్కగా ఉడికించుకోవాలి. రవ్వని ఉడికించుకున్నాక మనము అందులో అర లీటర్ దాకా పాలని వేసేసుకోవాలి. రవ్వ ఉండలు కట్టకుండా ఉండాలంటే మనము వేడి చేసిన పాలని వేసుకుంటే ఉండలనేవి ఉండకుండా వస్తుంది. ఇప్పుడు ముప్పావు కప్పు రవ్వకి ముప్పావు కప్పు దాకా పంచదారని వేసుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ మంచిగా ఉడికించుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ పలుకుని వేసేసుకొని ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పాయసం రెడీ అయిపోయింది.